ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత బలగాలు తిరుగులేని ధైర్య సాహసాలు ప్రదర్శించాయని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. నరసన్నపేట ప్రభుత్వ కళాశాల వద్ద తిరంగ యాత్రను ఈరోజు ఆయన ప్రారంభించారు. తిరంగ యాత్ర ప్రభుత్వ కళాశాల మైదానం నుంచి పల్లిపేట రోడ్డు జంక్షన్ వరకు జరిగిన తరువాత అక్కడ మానవహారం ఏర్పాటు చేశారు. ర్యాలీలో భాగంగా కళాకారులు, చిన్నారులు సైనికుల వీరగాథలను తెలియజేస్తూ పాటలు, నృత్య గీతాలను ప్రదర్శించారు. ఆపరేషన్ సింధూర్లో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లకు నివాళులర్పించారు. భారీ త్రివర్ణ పతాకాలతో పెద్ద ఎత్తున ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్తో భారత్ ఉగ్రవాదులకు ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్తాన్కు సరైన సమాధానం ఇవ్వడంతో పాటు భారత్ సత్తా ప్రపంచానికి తెలిసేలా చేసిందన్నారు. మన భద్రతా దళాలు దేశానికి గర్వకారణమని కొనియాడారు. పహల్గాంలో అమాయక పౌరులను చంపిన వారిని మట్టుబెట్టి ధైర్య సాహసాలను ప్రదర్శించిన సైనికులను ఆయన అభినందించారు. సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన ప్రధాని మోదీకి, త్రివిధ దళాల అధిపతులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. దేశ భద్రత కోసం మనమంతా ఏకతాటిపై నడవాలని, దేశం కోసం ప్రాణాలిచ్చిన మురళీ నాయక్ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.